మేము ఆంధ్రప్రదేశ్ అండి. ఏపీ ముఖ్యమంత్రి గారు మాకు ఏర్పాటు చేశారు ఇక్కడ. అంతా కూడా మాకు స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా మాకు ఏ లోటుపాట్లు లేకుండా చాలా బాగా జరిగిందండి. వర్షం వచ్చినా కూడా అందరూ అలాట్ చేసి కరెంటు ఎర్త్ అవుద్ది అది ఇది అని చెప్పారండి. ఆ రోజు కూడా ఏం ప్రాబ్లం జరగల. ఇవాళ మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కనురెప్పలో బగ్గున మంట వచ్చేస్తుంటే ఈలోపు సిబ్బందులు అందరూ కూడా అన్ని రకాల సిబ్బందులు, పోలీసులు, వాలంటీర్లు, సొసైటీ వారందరూ, పిల్లలు మొత్తం కూడా మా వైపుగా అంటుకుంటే మేము 100 మందిని చచ్చిపోయేవాళ్ళమండి. మాకు అసలు ఎవరికి తెలియదు. నేనే చూశానండి, బయట ఇన్ఛార్జ్ నేనే చూశాను. చూసి అమ్మ బయటికి రండి, చచ్చిపోతాము బయటికి రండి అని అరిసి మా వాళ్ళందరినీ సరుకు పోతుంది, డబ్బులు పోతాయి అని అన్నీ వదిలేశారండి. కొన్ని డబ్బులు అయిపోయినాయి, సరుకు పోతే డబ్బు పోతే సంపాదించుకుంటామమ్మా. మాది మొత్తం 13 జిల్లాలండి. చేనేత పట్టు చీరలు, లుంగీలు, టవళ్ళు, కలంకారీ స్టాల్స్, ఫుడ్ ఐటమ్ స్టాల్స్, అన్ని రకాలు నష్టం జరగనీయకుండా కాపాడారండి. అంటే కొంత తడిచిపోయింది, నీళ్లు కొట్టారు పక్కన. మా పక్కకు వస్తే మా పక్కన టీ షర్ట్ల షాప్ ఉందండి, బజ్జీలు దాని పక్కన. అక్కడ వచ్చేస్తుందని చెప్పేసి నీళ్లు కొట్టేశారు. నీళ్లు కొట్టడం వల్ల చాలా వరకు నష్టం జరిగింది. కానీ మనుషులకి ఏమీ జరగకుండా కాపాడారండి. చాలా తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు వారికి, సొసైటీ వారికి అందరికీ మేము రుణపడి ఉంటామండి. చాలా మేము బతుకున్నామా ఎట్లా బతుకున్నాము, గాలికి అట్లా వస్తే మొత్తం అది ఏది మిగిలేదు కాదండి, ఏది కూడా. ప్రభుత్వం, సొసైటీ వారు, ప్రభుత్వం వారు గమనించి మరి అందరికీ ఎలా అంటే అలా అండి. మేము ఏం చేస్తామండి, ఎవరివైనా అలా కూర్చుని ఉన్నామండి.